టీమిండియా చరిత్ర సృష్టించింది. న్యూజిలాండ్పై ఘన విజయం సాధించి వరుసగా రెండో ఐసీసీ ట్రోఫీని రోహిత్ శర్మ సారథ్యంలో కైవసం చేసుకుంది. 252 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్కు కెప్టెన్ రోహిత్ శర్మ 83 బంతుల్లో 76 అద్భుతమైన ఆరంభాన్ని అందించాడు. శుభ్మన్ గిల్ 31తో కలిసి తొలి వికెట్కు 105 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. అయితే షాంట్నర్ ఇచ్చిన బ్రేక్తో గిల్ అవుట్ అయ్యాడు. అనంతరం కోహ్లీ 1 బ్రేస్వెల్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ఆ తరువాత రోహిత్ శర్మ రచిన్ బౌలింగ్లో స్టంపౌట్ అయ్యాడు. టీమిండియా తడబడుతున్న దశలో శ్రేయస్ అయ్యర్ 48, అక్షర్ పటేల్ 29 చక్కటి భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టును నిలబెట్టారు. హార్దిక్ పాండ్యా 18 త్వరగా అవుట్ అయిన కేఎల్ రాహుల్ 34 నాటౌట్, జడేజా 9 నాటౌట్ జట్టును విజయతీరాలకు చేర్చారు. న్యూజిలాండ్ బౌలర్లలో షాంట్నర్, బ్రేస్వెల్ 2 వికెట్లు పడగొట్టగా రచిన్, రవీంద్ర, జేమిసన్ 1 వికెట్ తీశారు. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 251 పరుగులు చేసింది. డారెల్ మిచెల్ 63, బ్రేస్వెల్ 53, రచిన్, రవీంద్ర 37, గ్లెన్ ఫిలిప్స్ 34 ప్రధాన స్కోరర్లు కాగా భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ 2 వికెట్లు దక్కించుకున్నారు. రవీంద్ర జడేజా, మహమ్మద్ షమి 1 వికెట్ తీశారు. చివరకు టీమిండియా మెరుగైన బ్యాటింగ్, బౌలింగ్ ప్రదర్శనతో న్యూజిలాండ్ను ఓడించి మరో ఐసీసీ టైటిల్ను సొంతం చేసుకుంది.